అత్యంత పవిత్రమైన సకల లక్ష్మీ కళలతో విలసిల్లే పరమైశ్వర్యపురం శ్రీమన్నగరం. అటువంటి దివ్య నగరానికి అమ్మవారు అధిష్టాన దేవత. నగరం శ్రీమంతము అనడం ద్వారా రథగజ తురగ పదాతిదళాలు లేక సకల వాహనాలు, వీరభటులు, నవరత్నాలు, సువర్ణం వంటి ధాతువులు ఇంకా సకల వస్తు సామాగ్రితో నిండినది అని చెప్పక చెప్పారు. వాగ్దేవతలు తనను సేవించిన వారిని సేవించే సుగుణం కలిగిన అమ్మవారికి శ్రీమన్నగరం. బ్రహ్మలోకానికి పైభాగాన వైకుంఠం ఉంది. వైకుంఠానికి పైన కైలాసం, దానికి పైన సుధా సముద్రం, ఆ సముద్ర మధ్యంలో మణిద్వీపం ఉంది. ఆ మణిద్వీపంలో శ్రీమన్నగరం ఉంది. ఈ నగరాన్ని ఏలుతోంది అనేక కోటి బ్రహ్మాండ నాయక శ్రీ లలితాదేవి శ్రీచక్రం శివయోర్పుహు అను శ్రీచక్రం పార్వతీ పరమేశ్వరుల శరీరం. అదే శ్రీమన్నగరం అని కూడా శ్రీ చక్రోపాసకుల సాధన ద్వారా నిరూపించారు. సకల దేవతలు, సకల ప్రాణులు దేవి నుండి ఎలా ఆవిర్భవించాయో తెలియజేసేది శ్రీ విద్య. కోరికలు ఎంత ప్రమాదమైనవో వాటిని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలియచేసేది శ్రీ విద్య. నిజమైన సంపద అంటే ఏమిటో తెలియచేసేది శ్రీ విద్య. నిజమైన సంపద అంటే ఏమిటో తెలియచేసేది శ్రీ విద్య. శ్రీచక్ర మహోపాసకులకు దారిద్ర్యం పొరపాటును కూడా రాదు. కారణం అది సకల లక్ష్మీ స్వరూపం. ఏ లోకానికి వెళ్ళినా ఏదో ఒక పొరపాటు చేసో లేక పుణ్యం క్షీణించడం వల్లనో మానవులు తిరిగి భూలోకంలో జన్మిస్తారు. దీనికి పునరావృత్తి అని పేరు. సాక్షాత్తుగా జయ విజయులు, విష్ణుద్వార పాలకులు సనక నందనాదుల శాపంతో భూలోకంలో జన్మించారు. వారి కోసం శ్రీ మహావిష్ణువు కూడా అవతారాలు ఎత్తి వారిని సంహరించి శాప విముక్తులను చెయ్యవలసి వచ్చింది. కాని అమ్మవారు శ్రీమన్నగరానికి వెళ్ళిన వారికి మాత్రం తిరిగి భూలోకానికి రావాల్సిన అవసరం ఉండదు. అంత గొప్ప నగరం కాబట్టే దానిని శ్రీమన్నగరం అంటారు. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని రోజూ 108 సార్లు జపిస్తే మంచి జీతంతో కూడిన ఉద్యోగం వస్తుంది. రోజూ 1000 సార్లు చొప్పున 41 రోజులు జపిస్తే సొంత ఇల్లు ఏర్పడుతుంది. సంవత్సర కాలం రోజు 108 సార్లు జపిస్తే కటిక దరిద్రుడు కూడా సంపన్నుడు అవుతాడు. మంచి పదవులు పొందాలి అనుకునేవారు రోజూ 1000 సార్లు చొప్పున ఈ మంత్రాన్ని సంవత్సర కాలం జపించండి. మోక్షలక్ష్మిని పొందాలనుకునేవారు వీలున్నప్పుడల్లా ఈ మంత్రం జపం చేయడం మంచిది. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం శ్రీమన్నగర నాయికాయై నమః. ఓం శ్రీమన్నగర నాయికాయై నమః. ఓం శ్రీమన్నగర నాయికాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.